లేఖ్య? మీరెందుకు వచ్చారు? అదేంట లేఖ్య, నిన్నలా వదిలేసొస్తే మేము చూస్తూ ఎలా ఊరుకుంటామనుకున్నావు? తప్పు చేశాను. నా భర్త నాకు శిక్ష వేశాడు, అనుభవించాలి కదా. నీ తప్పుల గురించి మేం మాట్లాడడానికి రాలేదా లేఖ్య? తప్పు చేశావని అందరికీ తెలుసు. తప్పు చేసిన వాళ్ళు సరిదిద్దుకోవాలి కూడా. ఇప్పటికైనా అది తప్పు అని నీకు అర్థమైంది కాబట్టి నీ తప్పుని నువ్వు సరిదిద్దుకుంటావనే నమ్మకం మాకుంది. ఇలా రోడ్డు మీద ఉండడం బాగోదని, అది మన ఇంటికి గౌరవం కూడా కాదు. రా వెళ్దాం అలేఖ్య. కట్టుకున్న భర్తే నువ్వు నాకు అవసరం లేదు అని దారిలో వదిలేసి వెళ్ళిపోయాడు. ఇంటి పెద్ద దిక్కే నన్ను వద్దు అనుకున్నప్పుడు ఇంకా నాకు ఏ దిక్కుంది? అలా మాట్లాడద్దు వదినా. అన్నయ్య మిమ్మల్ని ఇక్కడ ఎందుకు వదిలేశాడో మీకు తెలుసు. సరే, తప్పు జరిగింది. ఇంకెప్పుడు చేయననో మరోసారి ఇలా జరగదనో మాట్లాడి సర్ది చెప్పుకోవాలి. అంతేకాని అన్నయ్య వదిలేశాడని నువ్వు ఇక్కడే ఉండిపోతే చూసే వాళ్ళంతా ఏమనుకుంటారు? రాఘవ్ భార్య ఏంటి ఇలా రోడ్డు మీద ఉందని ఎవరూ అనుకోరా? అనుకున్నా కాని నేను చేయగలిగిందేముంది? ఇప్పుడు బావ నన్ను క్షమించడు. క్షమించేవాడే అయితే అసలు నన్ను ఇలా వదిలిపెట్టేవాడి కాదు.